సుమన్ శెట్టి ఉంటే కొంచెం బాగుంటుందని నా ఫీల్. ఎందుకంటే సుమన్ శెట్టి ఎందుకు పర్ఫార్మెన్స్ లేదు కానీ, కాకపోతే ఒకప్పుడు ఓల్డ్ పాత ఆర్టిస్టు, అది కాక అతన్ని అన్ని దాంట్లో కొంచెం అంటే ఒక మంచి ఆర్టిస్ట్ కాబట్టి అతనికి బిగ్ బాస్ ఏదైనా టాస్క్ ఇచ్చి ఈ విధంగా అంటే సుమన్ శెట్టి కంటెంట్ ఇస్తాడు. కాకపోతే బిగ్ బాస్ ఇచ్చిన కంటెంట్ కాకుండా ఓన్ కంటెంట్ కొంచెం డిపెండ్ చేయలేకపోతున్నాడు. అంటే అతను కొంచెం కొంచెం బిగ్ బాస్కి కావాల్సింది మాటలే, కాకపోతే యాక్టింగ్ పరంగా ఓకే, కొంచెం మాటలు వాళ్ళకి కొంచెం సుమన్ శెట్టి కొంచెం అటు అన్న ఫీల్ అయితే అనిపించింది. సంజన గారు ఓకే, 5 మందిని సెలెక్ట్ కూడా చేసుకునింది కదా, కానీ ఆ సెలెక్షన్స్ మాత్రం నాకు నచ్చలే. ఎందుకు సెలెక్షన్స్ అంటే ఆమె ఏదో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అన్న ఫీల్, కొన్ని ఇంటెన్షన్గా మాట్లాడి గేమ్లో కావాల్సింది, గేమ్కి అంటే కెప్టెన్షిప్ కావాల్సింది వీళ్ళుల్లా ఎవరు పర్ఫెక్ట్ జడ్జ్ చేస్తే ఒకవేళ వీళ్ళందరి మీద ఆ జడ్జిమెంట్ ఎవరిది కరెక్ట్ ఉంటుంది అన్నోడికి కెప్టెన్సీ అట్లా నింటే బాగుంటుండే. నాకు నచ్చి అని చూడు కొంచెం ఆ ఫీల్ మనకు మంచిగా అనిపించాలి. అరే మాస్క్ హరీష్ అంటే ఎవరిని ఓడతాడు అన్న భయం, బయటనేమో అది చెప్పిండు కొడతా గిడతా ఏదన్నా ఇష్యూ జరిగితే నా గురించి వస్తే బాగుండదు అని దన్నుమని వెళ్ళిపోతున్నాడు. మాస్క్ తీస్తా అని ఆయననే మాస్క్ కప్పుకొని ఇప్పుడు వరకు మళ్ళీ తీస్తలే. ఆయనతో మాట్లాడాలంటే కూడా అన్న సార్ అని భయపడుతున్నారు పీపుల్స్ని. నువ్వు రౌడిజం చేస్తలే బిగ్ బాస్ గేమ్లో ఎవరెవరు మాట్లాడడానికే నువ్వు ఛాన్స్ ఇవ్వాలి. ఆయన వల్లనే చాలా మంది నోరు మూసుకొని మాట్లాడతలేరేమో అనిపిస్తుంది. బిగ్ బాస్లో అసలు అరపే లేదు, గోలే లేదు. భరణి గుడ్ మార్నింగ్ మాస్క్ మాన్ అసలు ఏం చేస్తలేడు బాయ్. బిగ్ బాస్ షో నేను డైరీ చూస్తా. బిగ్ బాస్ అంటేనే నాకు ప్రాణం వంటి. నిజంగా నేను పుట్టిందే బిగ్ బాస్ చూడడానికి. పైగా నేను బిగ్ బాస్ స్టార్టింగ్ 1వ బిగ్ బాస్ కాడ నుంచి 9వ బిగ్ బాస్ దాకా బిగ్ బాస్ అనేది చూస్తూనే ఉంటున్నాను డైలీ. పైగా బిగ్ బాస్లో ఆ రొమాంటిక్ సీన్లు అయితే నాకు చాలా ఇష్టం అయ్యాయి. ఇది వరకు ప్యాషన్ టీవీయో ఇంకేదైనా ఇంగ్లీష్ సినిమాలో చూసేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఏ రొమాంటిక్ వెబ్ సిరీస్లో రొమాంటిక్ సినిమాలు ఏం చూడ నేను, ఓన్లీ బిగ్ బాస్ చూస్తాను. ఎందుకంటే బిగ్ బాస్లో రియాలిటీ ఉంటుంది, అంటే రియల్గా రొమాంటిక్ సీన్లు ఉంటాయి. కాబట్టి ఏంటంటే రొమాంటిక్ సీన్ చూడాలంటే బిగ్ బాస్ చూడాల్సిందే. బిగ్ బాస్లో ఎమ్మాయినీళ్ళు అయితే చెప్పలేక, ఎమ్మాయినీళ్ళు పాపం ట్రై చేస్తున్నాడు అందరినీ, అమ్మాయిల్ని ఆంటీల్ని, కానీ పడట్లే ఆయనకి ఎవరు. ఎందుకంటే పడతలా రీతు చౌదరి ఏం చేస్తుందంటే ఎమ్మాయినీళ్ళతో లవ్లో పడాలని ప్రయత్నం చేస్తుంది, కానీ ఎమ్మాయినీళ్ళు కూడా పాపం ట్రై చేస్తున్నాడు, కానీ పాపం మాత్రం పడతలా. నాకు చూడు ఏంది ఇదే పడతలేదు అవును పడతలేదు. కాబట్టి జుట్టు మొత్తం రాలిపోయింది నాకు. ఎమ్మాయినీళ్ళది నాది ఒకటే పరిస్థితి. కాబట్టి ఎమ్మాయినీళ్ళు విగ్గు పెట్టుకున్నా ట్రై చేయి నువ్వు, నీకు ఖచ్చితంగా రీతు చౌదరి, ప్రియాంక పాప, లేకపోతే దమ్ము పాప, లేకపోతే ఇంకో అమ్మాయి ఎవరు, ఇంకొక అమ్మాయి ఇదే అన్న ఇది. ఓ ఏ కాజులు అన్నా, ఏ కాజులు ఇవ్వరా, ఏ కాజులా చూసా అయ్యొద్దులే అయ్యా బిగ్ బాస్ గురించి చూద్దాం కాసేపు బాగు. కాబట్టి నేను బిగ్ బాస్ చూసేది దేనికంటే రొమాంటిక్ సీన్ కోసం చూస్తాను, నాకు అయ్యే కావాలి. పైగా ఈ మధ్య రొమాంటిక్ సీన్లే లేవు కాస్త, ఎందుకంటే స్టార్టింగ్ అది ఇది 4 days అంతే. అదే పోతానన్నా కానీ తీసుకోవట్లేదు నన్ను. మాటకు వస్తే నీకు దిక్కు లేదు, మీలాగే అనమాట. ఇక్కడ వచ్చి మాడతాను అందరా, వీడికి సిగ్గు లేదు, వీడికి రూపాయి దిక్కు లేదు, వీడికి బతికే హక్కు లేదు అందరూ అంటారు ఇదే మాట. కాబట్టి ఇది మరి అన్యాయం. ఇది మనిషి అన్న తర్వాత అందరికి ఉంటుంది ఛాన్సు, మాట్లాడచ్చు, బిగ్ బాస్లో చేయొచ్చు. కానీ నాలంటూ నీ ఏందంటే ఎంతసేపు డబ్బులే నీకు డబ్బు లేవు. ఎవరన్నా అమ్మాయిని నువ్వు చాలా బాగుంటావమ్మా అన్న ఉంటే చాలు, నీ బతుకు. అమ్మాయిలు అదే మాట, ఆంటీలు అదే మాట, బయట అబ్బాయిలు అదే మాట. ఎక్కడ బతకలరు నేను రే, ఏందిరా నా బతుకు. రొమాన్స్ చేస్తా, బిగ్ బాస్లో ట్రై చేసా, అగ్ని పరీక్షలు తీసుకోవాలా. నన్ను మల్టీ స్టార్ మన్మథ రాజు అని ఎవరిని బిగ్ బాస్లో తీసుకోవాలా.